అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. వాషింగ్టన్లో దుండగులు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ యువకుడు చనిపోయాడు. హైదరాబాద్లోని చైతన్యపురి పరిధిలో ఉంటున్న కొయ్యాడ చంద్రమౌళి కొడుకు రవితేజ 2022 మార్చిలో అమెరికా వెళ్ళాడు. అక్కడే మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి జాబ్ సర్చింగ్లో ఉన్నాడు. అమెరికాలోని వాషింగ్టన్లో దుండగులు జరిపిన కాల్పుల్లో రవితేజ స్పాట్లోనే చనిపోయాడు. ఈ సమాచారం తెలియడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చైతన్యపురిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రవితేజ ఇంటి వద్ద రవితేజ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నెలల కిందట తెలంగాణకు చెందిన విద్యార్థి దుండగుల కాల్పుల్లో చనిపోయిన సంగతి తెలిసిందే. అమెరికాలో తరచూ జరిగే కాల్పుల్లో భారత యువకులు చనిపోతుండడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా వాషింగ్టన్లో జరిగిన కాల్పుల్లో రవితేజ హైదరాబాద్ యువకుడు రవితేజ స్పాట్లోనే చనిపోయాడు. అది హైదరాబాద్లోని చందనపురిలో ఉంటున్న అతని తల్లిదండ్రులకు సమాచారం తెలియడంతో వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బంధువులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రీన్ హిల్స్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తండ్రి కాదు ఒబ్బరికి రావద్దు. ఏదో దాన్ని పోతే ఏమై వస్తుండడు ఇట్లా కొడుకు ఊకోలేదు. ఇప్పుడు ఏం చెప్పాలి. ఇప్పుడు మీరు ధైర్యం చెప్పాలి. అదే ఏం తీర్చలేం కానీ అదే మీరు ఏంటంటే మీరు ధైర్యం చెప్పాలి. అదే మన చేతులు ఉంది అంటే సరే బిడ్డ